श्रीगुरुभ्यो नमः हरिः ओम्। श्रीगुरुभ्यो नमः हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शुक्लाम्बरधरं विष्णुं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। विघ्नोपशान्तये। अगजाननपद्मार्कम् गजाननपद्मार्कं गजाननमहर्निशम् गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् एकदन्तम् उपास्महे। उपास्महे। ज्ञानानन्दमयं देवम् अनानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम्। हारं हलो, सर्वविद्यानाम् आधारं सर्वविद्यानाम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ग्रीवम् उपास्महे। कृष्णं कमलपत्राक्षम् कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनम् पुण्यकीर्तनं वासुदेवं जगद्योनिम् वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। नारायणं हरिं दुष्टाचारविनाशाय दाचारविनाशाय प्रादुर्भूतो महेश्वरः आविर्भूतो महेश्वरः स एव शङ्कराचार्यः एव शङ्कराचार्यः साक्षात् कैवल्यदायकः। साक्षात् कैवल्यद साक्षात् कैवल्यमयः शङ्करं शङ्कराचार्यं शङ्करं शङ्करं शङ्कराचार्यं शङ्कराचार्यं केशवं बादरायणं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे सूत्रं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। पुनः भगवन्तं पुनः पुनः भगवन्तं पुनः 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 भगवन्तं पुनः पुनः सर्वचैतन्यरूपां ताम् सर्वचैतन्यताम् भगवद्गीतां आद्यां विद्यां च धीमहि आद्यां विद्यां च विद्धि धीमहि यो यो नः प्रचोदयात्। धियो यो नः प्रचोदयात्। So we are getting on to the Saundarya Lahari. You must have observed every sloka is independent, and therefore only it is all taken for number of prayogas, number of prayojanas. And Saundar Lahari is not a story book. ఏమండి చూస్తున్నారు కదా, సౌందర్య లహరి is not a story book, but it is independent. అండ్ ప్రతి ఒక్క శ్లోకంలోనూ అమ్మవారి యొక్క రూపురేఖలు, అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క అఫెక్షన్ అండ్ క్లోజ్నెస్ విత్ డివోటీస్, అండ్ ఆల్సో హర్ ఎబిలిటీస్ దట్ షీ ఈజ్ అన్ ఆల్ రౌండ్ డెయిటీ. సో ప్రసాద్ గారు, మీరు చెప్పినటువంటి వర్క్ హోంవర్క్ చేశానండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు నాకు. ఏది మీరు సౌందర్య ఇది ఈ శ్యామల దండకం నామ ఫార్ములాస్ తయారు చేశాను. నామవాడి
ఈసారి చేశారండి. ఆహా. చేశాను. ఈసారి మీ అట్లాంటాకు వస్తే 180 నా ఫార్ములా ఆహుతులు వస్తుంది. అబ్బా. అంటే నేను అది ఈసారి జస్ట్ తప్పకుండా అండి. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తాను అనుకో. మన వేదన సరితిలో వస్తుంది ఆ నామావళి. అలాగేనండి. అండ్ అవన్నీ తీసుకొని నేను ఎలా తయారు చేశానంటే స్వాహాకారాలు ప్రత్యేక కర్ల శ్యామలే ఓం శ్యామలే స్వాహ ఓం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతి స్వాహ మాణిక్య వీణాముపలాలయంతీం స్వాహ. ఎలా ఉందండి? బాగుందండి, చాలా బాగుంది. అండ్ అగైన్ చారు గోరోచన అని అన్ని పెద్ద సమాసాలు రాశానండి. అండ్ అగైన్ పంకకేలి లలామే రమే అన్నప్పుడు అది మొత్తం ఒక వర్డ్ సెంటెన్స్ అందులో అవుతుందండి. స్ప్లిట్ చేశాను. ఐ హావ్ ఆల్సో స్ప్లిట్ ఇట్. మాలతి ఓకే ఓకే. వాళ్ళందరి 180 ఫార్ములాస్ వస్తుంది ప్లస్. సో ఇట్ విల్ బి ఎ గ్రాండ్ 2 hours ప్రోగ్రామ్, 2.5 hours ప్రోగ్రామ్. గణపతి అమ్మవారు ఆ శ్యామలాంబ ఎంత అంటే అమ్మవారు షీఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ డెయిటీ శ్యామల. అండ్ షీఈస్ ఎ వార్ గాడెస్, షీఈస్ ఎడ్యుకేషన్ మినిస్టర్, షీఈస్ అడ్మినిస్ట్రేటర్, and she is organizer, and she is the right hand for Lalita Parameswari. సో ఈ నామావళి చదువుతుంటే అంటే మనం సామాన్యంగా జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే అని చెప్పుకుంటూ ఉంటే అదొక రకమైనటువంటి టెంపో. బట్ వెన్ యూ స్ప్లిట్ ఇట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు యజుస్ ఆర్ సాక్రిఫిషియల్ ఫార్ములాస్, it will have a very grand effect. And దీని నుంచి just search for the benefits that Shyamalamba would give. There are so many benefits that she is able to give us. అండ్ ఇంకోటి అమ్మవారు జ్ఞానసారాత్మకం పుస్తకం చెప్పినప్పుడు ఈ జ్ఞానానికి ఎన్నెన్ని లేయర్స్, లెవెల్స్, ఫోల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంలో చిక్కుతుంది మనకు. So not only you will be a scientist or anthropologist or you are a religionist or a philosopher, or at least you will be a mukta. అండ్ ముక్తి కూడా ఇస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆ ముక్తిని కూడా ప్రసాదించే శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి ది పొజిషన్ దట్ శ్యామలాంబ ఎంజాయ్స్. అండ్ మోరోవర్ అమ్మవారు ఎంత పెద్దదంటే కాళిదాసుకు కనిపించినట్టు ఇమ్మీడియట్గా ఫస్ట్ స్పాంటేనియస్ పోయట్రీ కమ్స్. ఇప్పుడు సామాన్యంగా అంత మంచి పోయట్రీ, దట్ ఈస్ ది ఫస్ట్ వర్క్ విచ్ కాళిదాస హ్యాస్ రిటన్. వారం చూడంగానే ఉప్పొంగిపోయి కాళిదాసు జయ 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 మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుఖ ప్రియే అని 4 కాంప్లిమెంట్స్లో జయ జనని అని మొదలెట్టాడు. అమ్మ, బికాజ్ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. సో అట్లా కాబట్టి జయ జనని. ఇంకా జనని అంటే మా అమ్మని ఒదుక్కోవాలి కదా. అమ్మని ఎక్కడ దిక్కోవాలి? అమ్మ అనగానే ఫైండ్ అవుట్ ది లొకేషన్. మీరు గూగుల్ చేయాలి ఎక్కడుందంటే జయమాతంగతనయే అనుకున్న తర్వాత జయ జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సో కాంతారవాస ప్రియే. అమ్మవారికి అయినంత వరకు సపరేట్గా ఇండివిజువల్గా ఉండి అక్కడి నుంచి ఆలోచన పరంపరలు పెట్టుకొని ప్రపంచమంతా కాపాడుతుంది. సించంతి ప్రపంచమంతా తన కరుణతో. సో ఇంకోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే టేకింగ్ దట్ నామావళి ఇంటూ అవర్ కాంటెక్స్ట్, అప్పుడు యూ విల్ జస్ట్ గెట్ ఎ వండర్ఫుల్ పిక్చర్ ఆఫ్ ది. నాకు కూడా ఇంత ఐడియా లేదు. బట్ యాజ్ ఐ వెంట ఆన్ శ్యామలే అన్నప్పుడు
అమ్మవారిని ఆమె యొక్క శ్యామలత్వంని పొగుడతారు. అదే శ్యామశాస్త్రి శ్యామసుందరి అని అమ్మవారు. షీ ఈజ్ నాట్ గౌరీ ఈజ్ సెపరేట్, పార్వతి యాజ్ గౌరీ ఈజ్ సెపరేట్, అండ్ శ్యామలాంబ ఈజ్ సెపరేట్, దుర్గాంబ ఈజ్ సెపరేట్, భ్రమరాంబ ఈజ్ సెపరేట్. అంటే దీస్ ఆర్ ఆల్ ది ఫంక్షనల్ వేరియేషన్స్ విచ్ ఆదిశక్తి స్వరూపిణి విల్ ఫాలో. Something like one in the kitchen, one in the drawing hall, one in the office, one in the driver's seat, one in the passenger. So at all roles that a man plays, he is really important kadandi. అంతేనండి. Driver, he should listen to passenger. As passenger, he has to listen to the driver. సార్ మనం ఈ రూట్లో పోతే బాగుంటుంది సార్, దగ్గర అవుతుంది నేను వాడు డ్రైవర్ చెప్తే సరే అంటే కదా. అంతేనండి. So a driver, he has been on the road, he has been driving. ఎప్పుడో ఒకప్పుడు వెళ్తే we are not much familiar with that. So the road watch is very well known to the driver than the passenger. అవునమ్మా, ప్యాసింజర్కి ఏమీ తెలియదు, వాడు కూర్చుంటాడు అడ్రస్ కొట్టేసి. అవునండి. కానీ డ్రైవర్ నోస్ టర్న్స్, ట్విస్ట్, స్టాప్స్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని తెలుసు కదా వాడికి. ఆ రీతిగా అమ్మవారు శ్యామలాంబ ఈజ్ అవేర్. యుద్ధం లోపల ఎంత ఆ అమ్మవారికి, లలితా పరమేశ్వరికి శ్యామలాంబ మీద ఎంత ట్రస్ట్ అంటే, మంత్రిణీ న్యస్త రాజ్యధూహు అని అమ్మవారి కాంప్లిమెంట్. మంత్రిణీ న్యస్త రాజ్యధూహు ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః అని. ఆమె మంత్రిని అంటే షీఈ్ అన్ అడ్వైజర్, షీఈ్ ఎ గైడ్, షీఈ్ ఎ మెంటార్. అండ్ వెన్ షీఈ్ ఎ గుడ్ మెంటార్, అప్పుడు ఆమెకు తెలుసు మంచిది ఏదో అది మాత్రం చెప్తుంది మహారాజ్కి. మంత్రాలని మంత్రయతి యహ సుష్టు సహా మంత్రి, మంత్రిని అన్నప్పుడు అట్లా ఆ రీతిలో ఉంది అమ్మవారు. చాలా పవర్ఫుల్గా ఉందండి. వెన్ దట్ బుక్ బట్ మీకు పంపిస్తాను బిఫోర్ హ్యాండ్, ఇప్పుడే పంపిస్తాను. తర్వాత మీరు కొంచెం టైం స్టీల్ చేసి యూ గో త్రూ, అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీథింగ్ టు ఆఫర్ యూ ప్లీజ్, యూ ఆర్ ఫ్రీ టు యూజ్ యువర్ పెన్. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఇట్ హెస్ టేకెన్, ముగిచ్చేసేయాలి నువ్వు డిటర్మినేషన్లో కూర్చొని చేశాను, అమ్మవారు కూర్చోబెట్టి చేయించింది. It has taken good time, and when I was trying to split it and put ఆహుతులకి తగ్గట్టు చేయడంలో there is a good, నేను చేయడం లేదాన్ని, బట్ అమ్మవారే చెప్పిస్తూ చేయించింది. తర్వాత ఆ అమ్మవారి యొక్క ధనుస్సు, పాలనేత్రము, అమ్మవారి యొక్క వీణ, అమ్మవారి చెవులు, అమ్మవారి ఈ చీక్స్, అమ్మవారి, సో ఇవన్నీ కూడా దేహ భాగాలు అయినప్పటికీ ఆ భాగాలన్నీ పరమేశ్వరుని రూపం. యాక్చువల్లీ దెర్ ఇస్ అ ప్రాణ విద్య అని ఉంది ఎక్కడ మన ఉపనిషత్తుల్లోనూ వేదంలోనూ. ఆ ప్రాణ విద్య అంటే అదొక సుపాసన పద్ధతి. విద్య అంటే ఉపాసన. ప్రాణాన్నే ఉపాసన చేస్తే విష్ణు ఉపాసన అవుతుంది. ఇన్ విష్ణు సహస్రనామం యు సీ వైకుంఠ పురుష ప్రాణ అని ఉంది. వైకుంఠ వైకుంఠ పురుష ప్రాణ అన్నప్పుడు వైకుంఠుడు అంటే కుంఠ లేకుండా ఉన్నటువంటి జాగాలో ఉండేవాడు. లివ్స్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో అటాక్స్ హౌస్ ఎవర్ అట్ ఆల్, కంప్లీట్లీ. వైకుంఠము అంటే కుంఠాని వినా వైకుంఠం. కుంఠములు అంటే అపదలు, కష్టాలు, తొందరలు ఇలాంటివి ఏమీ లేవు, హాయిగా ఉంటుంది. నీ అట్లాంటిలాగా హాయిగా ఉంటుంది అనమాట. అంటే దేర్ వాజ్ నో ఎస్టర్డే, ఓన్లీ ఎస్టర్డే ఐ రిటర్న్ ఫ్రమ్ సియాటిల్ అండి. ఐ వెంట్ టు సియాటిల్ ఆన్ ఫ్రైడే, కేమ్ బ్యాక్ మండే. సో ఐ కుడ్ సీ హౌ వాజ్ సియాటిల్ నో. అదొక రకమైన స్వర్గం ప్రజలకి. మహా రిచ్ వెజిటేషన్, లాంగ్ క్యాషూ ట్రీస్ లాగా పెద్ద పొడవు ట్రీస్, బుషెస్ మీలాగే ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ చూస్తుంటే మీ మనస్సు కూడా రకరకాలుగా ఉత్సాహంగా ఉంటుంది. అందుకే ఆ రామలాంబ లైక్ దట్. నేను ఎందుకు శ్యామలాంబ వచ్చిందంటే మర్చిపోకుండా మీకు చెప్తున్నా, ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యూ. అండ్ సో దెన్ యూ విల్ అండర్స్టాండ్
I don't have Deepti's email. Otherwise, I would also send to her. She will be able to go through and check the spelling, అది ఇది చేయొచ్చు. అవును. నేను చెప్పేసాను శ్రీవిద్యలోకి, నువ్వు నేర్చుకో, నీ పనులన్నీ అయిపోతుంది. అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో. సో అట్లా, ఎందుకంటే వీళ్ళందరూ కాపాడుతూ ఉంటారు మనల్ని. ఈ ప్రాణశక్తి ఎటువంటిదంటే, నా ఈమెయిల్ పంపించాలి జీమెయిల్కి, ఇక్కడ ఎగిరిపోతుంది. సో CLPrabhakar@gmail.com. సో ఇలా జ్ఞానసారాత్మైన పుస్తకాన్ని కానీ పెట్టినప్పుడు ఉంటుంది. అట్లా ఇక్కడ అమ్మవారు కూడా, యాజ్ వీ హ్యావ్ సీన్, అమ్మవారు షార్ట్ కట్ ఏంటి అమ్మవారిని తలుచుకుంటూ, ఎందుకంటే షీ హాస్ గాట్ సో మచ్ గ్లోరీ ఇన్ హర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి కానీ, మహాలక్ష్మికి 80,000 సహస్రనామాలు ఉన్నాయి, తెలుసా అండి మీకు? నా 80,000 సహస్రనామాస్ ఆర్ దేర్. బట్ మనం యూజ్ చేసేది ఒకటే. అంటే అనంత లక్ష్మిని కదా అమ్మ పేరు. అవునండి. ఇప్పుడు అనంత లక్ష్మి అంటే అంతం లేనటువంటి లక్ష్మీ స్వరూపాలు అమ్మవారు. అందుకే ఈ లలితా పరమేశ్వరి ఎట్లుందంటే, కమలా కోటి సేవిత యై నమో నమః. కమలలు అంటే, కమలాకోటి అంటే ఈ మహాలక్ష్ములు, రకరకాల లక్ష్ములు కలుస్తారు. ఆ లక్ష్ములతో అందరూ అమ్మ దగ్గర కూర్చొని అలా చూస్తూ పార్థ సేవ చేస్తూ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళే కాదు, ఈవెన్ ఆల్ దిస్ అప్సరా ఉమెన్, ఎవరు, ఈ రంభ, మేనక, తిలోత్తమ, వీళ్ళందరూ టాప్ డాన్సర్స్ అండ్ టాప్ బ్యూటిఫుల్ లేడీస్. వాళ్ళకంతా అమ్మవారిని చూస్తుంటే వాళ్ళు సిగ్గవుతుంది. అమ్మ అందానికి మా అందానికి కాంట్రాస్టే లేదు అని. అటువంటి అందం ఒక్కసారి చూసిన తర్వాత మెమరీస్ విల్ బి డిఫరెంట్. అట్లా ఇక్కడ ఈ 22nd శ్లోకంలో మనం చెప్పుకున్నాము. 25 చేస్తాను ఇప్పుడు. 25లో ఎంత ఇచ్చానంటే, భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. అమ్మా, నీ కాలు ఎంత వెలుగుందంటే, నీ పాదాలు ఈ త్రిమూర్తుల యొక్క కిరీటాలలో ఉన్నటువంటి మణుల కాంతి ఇల్యూమినేట్ చేసింది. అటువంటి కాంతి కలిగినటువంటి నీ పాదములు, పాదములు ఎక్కడున్నాయంటే ఆ ఊరంతా తిరుగుతారు కదమ్మా. సో నిజ సాయుజ్య పదవి, నీ ఎక్కడైతే సాయుధ్యంలో ఉన్నావో అటువంటి లోకానికి అమ్మవారు మమ్మల్ని ఎలా రావాలో గూగుల్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు దిశసి అంటే షీ విల్ నాట్ గ్రాంట్ ఇట్. మీకు రోడ్డు తెలిస్తే, అడ్రస్ తెలిస్తే వెళ్ళిపోతారు కదండి. అంటే వెళ్ళేది, ఆ మార్గంలో వెళ్ళేది మీ పని. ఏ మార్గంలో వెళ్ళాలి, వెళ్ళితే గోల్ ఏంటి అని చెప్పేది అమ్మవారి పని. కరెక్ట్ అమ్మా? నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటే వాడు నీ అడ్రస్ ఇస్తేగా నువ్వు నీ కార్ స్టార్ట్ చేయలేవు. ఫస్ట్ యూ షుడ్ టైప్ అండ్ దెన్ స్టార్ట్. అట్లనే అమ్మవారు ఏం చేస్తుంది, దిశెస్ ఆ వర్బ్ను చక్కగా అండర్లైన్ చేసుకోవాలి. సో అమ్మవారు ఏ డైరెక్షన్లో వెళ్తే నీకు అమ్మవారి యొక్క పాదములు ఉన్నటువంటి అటువంటి కాంతియుక్తమైన ఉండే జాగాలు కలుస్తుంది. అండ్ అగైన్ వాట్ ఈస్ దిస్ పరమేశ్వరి త్వయా, చదువుతారా అండి? 23 చదవండి ఒకసారి క్విక్గా. ఎన్నోదండి? 23. 23. ఓకే. 23 మీరు పుస్తకమే ఓపెన్ చేయలేదు కదండి. చేశానండి. అంటే 23 అది దీనిలో ఉంటుంది కదా. చెప్పండి. త్వయా హృత్వా వామం రాగం. త్వయా హృత్వా వామం పపుర పరికృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్
యదేతద్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. బ్యూటిఫుల్. చూసారా? శంకే, అమ్మవారులు అలా చూస్తుంటే, శంకే అంటే ఐ కన్ఫెస్, ఐ మీన్ ఐ ఇమాజిన్, ఐ డౌట్, ఆర్ ఐ థింక్. శంకే ఐ థింక్ ఇస్ ఉత్ప్రేక్ష అలంకారం అనుకుంటారు. అమ్మా నువ్వేం చేశావంటే, నీ యొక్క అరుణకాంతి ఎంత ఓవర్ పవరింగ్ అంటే శివుడు ఎర్ర కనిపించాట. అంతే కదండి. సో నువ్వేం చేశావు? వామం వపు హృత్వా త్వయా, యూ హ్యావ్ ఆక్యుపైడ్ ది లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఆఫ్ పరమాత్మ శివ, and you are not mentally happy that you are completely with Shiva. So I think that your Kanti or your brilliance and all influence is so large that even Shiva also looks like you only. నాకు అనిపిస్తోందేమో అనడం కూడా కదండి శంక. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. శంకే అంటే నేను చూసేది ఏంటంటే ఐ డౌట్ ఆర్ ఐ ఇమాజిన్ that you have occupied the next 50% of the entirety of the body of Lord Rudra. ఎందుకు? సో ఆచార్య శంకర is giving reason. సకలం అరుణాభం త్రినయనం త్వద్రూపం. ఎక్కడ చూసినా నీ మూడు కండ్లు, నీలో ఉన్నటువంటి కరుణా సముద్రత ఆర్ ఎరుపు వర్ణము అంతా ఆయన కళ్ళల్లో, దేహంలో కంప్లీట్ కనిపిస్తుంది. కానీ నీకు ఎలాంటి మకుటం ఉంది అంటే కుటిల శశి చూడ. కానీ నిన్ను గుర్తుపట్టాలంటే నీకుండేది కుటిల శశి. యాక్చువల్గా ఆ శివుడికి ఉండేది క్రెసెంట్ మూన్ కదమ్మా. చంద్రశేఖర అంటే చంద్రుణ్ణి చిన్న సెగ్మెంట్ ఆఫ్ చంద్ర ఈజ్ దేర్ ఆన్ ది క్రెస్ట్ ఆఫ్ లార్డ్ రుద్ర. కానీ అమ్మవారి దగ్గర ఏముందమ్మా? అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థలకోభిత ఏ నమో నమ. అష్టమి చంద్రుడు, అమావాస్య అయినా కూడా, అమావాస్య డేస్ అయినా ఆర్ పూర్ణమి డేస్ అయినా, ఇట్ నో మ్యాటర్ ఫార్ లలితా పరమేశ్వరి, షీ ఈస్ కాన్స్టెంట్లీ ది సేమ్ at all occasions, at all occasions, at all contexts, at all situations. Therefore, అష్టమి తిథి వచ్చేసినట్టుందండి. మీరు అష్టమి చంద్ర విభ్రాజ అన్నారు కాబట్టి అష్టమి తిథి వచ్చేసినట్టుంది. సో ఇవాళ అష్టమినే మనం మాట్లాడుతున్నాము. అదే అందుకే ఇవాళ దుర్గాష్టమి ఆర్ ఇంకొక అష్టమికి పండుగలు వచ్చేస్తుంది. సో దుర్గాష్టమి వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళా వచ్చే అష్టం కాదు, మళ్ళా శుక్లపక్ష అష్టం వచ్చిందంటే నా దసరాలు దుర్గమ్మ వచ్చేస్తుంది ఇంకా. సో ఇప్పుడు ఏమైందంటే కుటిలము అంటే అష్టమి చంద్రుడు నీ యొక్క దశ చూసేసి సన్నగైపోయాడు. హీ హాస్ కంట్రాక్టెడ్ హిస్ సైజ్ లుకింగ్ అట్ యూ, కంప్లీట్లీ ఆక్యుపైయింగ్ లార్డ్ రుద్ర. బికాస్ చంద్రుడు శివుడి మాట విన్నారు కదండి. మీరు దేంతో చేరుతారో ఆ స్వభావం మీకు కూడా వస్తుంది, ఆ సౌందర్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి కుటీల శశి ఎట్లంటే, పెళ్లి కాకముందు మనిషిగా మ్యాన్ ఆర్ ఉమెన్ విల్ బి ఇండిపెండెంట్. ఆ వివాహం అయిన తర్వాత ఒకరి ఐడియాస్ ఇంకొకరికి వచ్చి మారిపోతారు. అప్పుడు ఏంటంటే దట్స్ వై ద్వితీయ అంటారు. ద్వితీయ అంటే తనకు సెకండ్ వచ్చిందంటే భావాలన్నీ టాలీ అవుతుంది, అదే అవుతుంది, అట్లనే ఉంటుంది. అప్పుడే ఆ దాంపత్యం ఇంకా చక్కగా రాణిస్తుంది అనే. పార్వతీ పరమేశ్వర దాంపత్యం, దేర్ సాంపత్యం ఈజ్ సో గ్రాండ్ అండ్ గ్రేట్ దట్ ది మూన్ ఈజ్ ది మార్క్ who will try to adjust to the context. కాబట్టి కుటిల శశి చూడాల మకుట. సో చూడ అంటే ది క్రెస్ట్,
అలా అంటే అలా మీన్స్ ది స్ట్రెసెస్ ఆర్ కర్లీ హెయిర్. అమ్మవారికి దట్టమైన అందమైన కర్లీగా ఉండేటువంటి హెయిర్ ఉంటుంది అమ్మవారికి. అమ్మవారి యొక్క జడనే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆడవాళ్ళ యొక్క మంచి సుందర స్త్రీల జడలు మన కావ్యాల్లో బ్రహ్మాండంగా వర్ణిస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్, దమయంతి, నలమహారాజు వైఫ్ దమయంతి యొక్క వెంట్రుకలను జడను 6 శ్లోకాల్లో వర్ణిస్తాడు శ్రీహర్షుడు. ద్రౌపది యొక్క హెయిర్ బ్యూటీ కూడా కొన్ని రకరకాలుగా వర్ణిస్తాడు. ద్రౌపదికి భీముడు అంటే ఇష్టం, ఎందుకంటే జడ వేస్తాడు బాగా. తాను జడ వేసుకోవాలంటే సుస్థ అయిపోతుంది అమ్మవారికి. ద్రౌపది హ్యాస్ నో ఎనర్జీ టు కూమ్ హర్ స్ట్రెస్సెస్ అండ్ ఆల్ దట్. సో చక్కగా వంట చేసి పెట్టి భోజనం పెడతాడు భీముడు. చక్కగా దువ్వి పొట్టు పెట్టి అలంకారం చేస్తాడు భీముడు. ఇంకేం కావాలండి? భీమా ఈజ్ ఎ బ్యూటీషియన్, భీమా ఈజ్ ఎ గుడ్ కుక్. ప్రాబ్లం సాల్వ్డ్. So among all the 5 husbands, who is best loved? Bhima is best భీమా. loved. అర్జునుడు గెలుచుకున్న భీముడి మీద అమ్మవారికి కొంచెం పార్షియాలిటీ. కాబట్టి కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. నేను ఇప్పుడు చెప్పే భావాలు మీకు కొత్తవి కదండి, మీరు ఇంతకుముందు చెప్పింది వేరే. అవునండి, ముఖ్యంగా కుటిల శశి చూడాలమకుటం. శశి కుటిలం అయిపోతాడు, అదే. స్మాల్. చూడ ఈజ్ ది క్రెస్ట్, అలా ఈజ్ ది హెయిర్, మకుటం ఈజ్ ది కిరీటం. థిక్ హెయిర్ మీద కిరీటం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అమ్మ అనుకోండి. అవునండి. అలాంటి గొడవలతో అట్రాక్షన్ లేకుండా మన వాళ్ళు ఏం చేశారు, హెల్మెట్ ఇచ్చారు. ఆడవాళ్ళు కష్టపడతారు, ఆ హెల్మెట్ పెట్టుకున్నారంటే డ్రైవ్ చేసేటప్పుడు తలంతా వాళ్ళ కష్టమే. సో అవకాశం వచ్చినప్పుడల్లా ఆడవాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఆ హెల్మెట్ మొగుడి చేతి పెట్టి తాము హాయిగా ఉంటారు. పోలీసు వాడు దూరం కనిపిస్తే దెన్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, పిలియన్ రైడర్ ఆల్సో మస్ట్ వేర్ ది హెల్మెట్ కదా. సో ఆ రోజుల్లో ఉత్త డ్రైవర్ మాత్రం ఉండేది. ఇప్పుడు ఇద్దరికి పెట్టాడు కిరీటం. సో తద్రూపం తత్వద్రూపం, ఇక్కడ తత్వద్రూపం ఈజ్ ఇంపార్టెంట్. త్వద్రూపం అంటే నీ ఒరిజినల్ ఫారం ఏమైంది, చేంజ్ అయిపోయింది. శివుడి యొక్క సాంగత్యంతో నీ సాంగత్యంతో మొత్తం ఇద్దరు చేంజ్ అయిపోయినారు అని ఇక్కడ చక్కగా చెప్తాడు మహాత్మ. అండ్ నౌ 24 చదువుతావమ్మా. జగత్సూతే ధాత, నేను చెప్పేసిన జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కృత్వా తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి త్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వా సర్వం తతతి మనుగృహాణి చ శివయః అనుగృహ్ణాతి స శివః శివః తవాజ్ఞామాలాంబ్య క్షణచలితయోః క్షణచలితయోః భ్రూలతికయోః. ఇదొక్కసారి చదవాల్సిన ఉంటుంది. ఇంకోసారి చదవమ్మా చూద్దాం. తప్పులు ఉంటే మళ్ళీ చదవమంట, జాగ్రత్త చదువు. ఓకే. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వ సర్వం తదిత మనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలాంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకో, పుణ్యం వస్తుంది, పనులు అయిపోతాయి.
Yeah. సో ఒకసారి రోజుకి ఒకసారో 3 రోజులకు ఒకసారో, ఎందుకంటే జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి యొక్క 11 లలితా సహస్రనామాలను ఇక్కడ చేశారు. Oh. There are 11 names where you will see that. సో వపురీశ తిరయతి. సో ఇది అర్థమైంది కంటే మీకు అమ్మవారు ఎంత గొప్ప మనిషి అంటే భార్యకి భర్తకు కూడా ర్యాంకు, ఎలివేషను, ఎన్హాన్స్మెంటు, గౌరవం పెంచుతుందన్నమాట. No. ఎట్టంటే శివుడు మామూలుగా ఆర్డినరీ ఫెలో బిఫోర్ మ్యారేజ్. అటువంటి శివుణ్ణి ఏం చేసింది, సదా అనేటువంటి పదాన్ని శివుడికి అటాచ్ చేసి ఆయన్ని ఏం చేసింది బాబు, సదాశివ అని వచ్చింది కీర్తి. సదాశివుడు అంటే ప్రళయకాలంలో కూడా మార్పులు ఎటువంటిది లేకుండా ఉండేటువంటి వాడు సదాశివుడు. ఈ సదాశివ తత్వము, సదాశివత్వము అనేది పెద్ద కాన్సెప్ట్ శివుడికి. శివపురాణంలో శివుడు ఎప్పుడు సదాశివుడు అయినాడు అనేది పెద్ద ఇష్యూ. కాబట్టి ఇక్కడ ఎందుకంటే భ్రూలతికయో ఆజ్ఞామాలంబ్య, సామాన్యంగా కనుబొమ్మలను ఆడిచ్చేది క్షణం, నాట్ లాంగ్ టైం. యూ కెనాట్ థ్రావ్ యువర్ ఐబ్రో జస్ట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. కాబట్టి క్షణచలితయోహో అంటారు. సో అమ్మవారు ఏం చేసింది, తన కనుబొమ్మలను క్షణకాలం అలా సైన్ చేస్తే ఆ ఈశ్వరుడు దానితో ఎలా అయిపోయినాడు, సదాశివుడైపోయి సృష్టి ఆరంభంలోనూ సృష్టి అంతంలోనూ తాను అనుకూలమైన స్థితిలో ఉండి హీఈస్ నాట్ హౌఎవర్ అఫెక్టెడ్ అట్ ఆల్. ఇదంతా ఎందుకు అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు సైగల ఫలం. అందుకే అమ్మవారికి ఏంటి పేరు, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ. ఇలాంటి నేమ్స్ అన్నీ కూడా ఇందులో క్లబ్ అయిపోయింది. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది, జగత్తును సృష్టిస్తుంది, లోకాలను రక్షిస్తుంది, అండ్ లోకాల్లో అందరి. సో గాడ్స్ మస్ట్ అప్రూవ్ ఏదర్ ఫర్ అవర్ బర్త్ ఆర్ ఫర్ అవర్ లివింగ్ ఆర్ ఫర్ అవర్ ఎగ్జిట్. కానీ ఈశ్వరుడు మాత్రం ఇలాంటి చేంజెస్ కూడా లేకుండా హీ బికేమ్ సదాశివ బికాస్ ఆఫ్ అమ్మవారు. అండ్ దట్స్ వై అమ్మవారి యొక్క ఆజ్ఞ, అండ్ హీ బికేమ్ సదాశివ. చదవండి ప్రసాద్ గారు, చదువుతారా 25? జగత్సూతే దాత అండి. అది అయింది కదా, జగత్సూతే అయింది. త్రయాణం అదేనండి. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటాః. సరే, ఎంత బాగుందో. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, దేవతలు కూడా 3 గుణాలతో పుట్టారు. మనము కూడా వి ఆల్సో ఆర్ బార్న్ విత్ 3 గుణాస్. వాట్ ఈస్ 3 గుణ? సత్వ, రజ అండ్ తమస్. విత్ దీస్ 3 గుణాస్ వీఆర్ ఆల్ బార్న్. అండ్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు దేవతలు, పూజా తవ చరణయోహో విరచిత భవేత్. నేను చేసినట్టుగానే వాళ్ళు చేసినట్టుగానే నేను కూడా నీ పాద పూజలు చేస్తానమ్మా. ఐఎమ్ ఆల్సో డూయింగ్ సపర్య ఆర్ సేవ టు యువర్ చరణ, టు యువర్ బోత్ ఫీట్. చరణయోహో విరచిత పూజా.
అండ్ తథాహి ఇండీడ్ ఆల్ పీపుల్ ఆర్ స్టాండింగ్ మణిపీఠస్య నికటే. మణిపీఠం అంటే ఏంటండి? ఆవిడ ఇల్లు కదండి, మణిద్వీపం అది. సారీ, మణిపీఠస్య నికటే ఆవిడ కూర్చునే సింహాసనం. ఇంకొంచెం ముందు పోండి. ఆ శ్రీచక్రం ఉందండి, ఏమండి? ఆ శ్రీచక్రం. అమ్మవారు కూర్చునే ఆసనము ఎత్తుగా ఉంది. అదే కాలు మణిపీఠస్య. కాలు కింద పెట్టకుండా భూమి మీద దానికి ఉమ్. ఫుట్ స్టూల్ వేశారు కదా. అదే అంటే శివాకారే మంచి ఆ మంచి అది కూర్చోవడం, పడుకోవడం, కూర్చోవడము. ఆ. కింద హ్యాంగ్ అవుతుంది కదా కాళ్ళు. ఉమ్, 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 ఉమ్. సో దాన్ని సపోర్ట్ కావాలి కదమ్మా. మణిపీఠస్య ఓకే. సో మణిపీఠము అంటే ఉమ్. ఈ రత్నములతో చెక్కినటువంటి ఫుట్ స్టూల్ దగ్గర మీద తన పాదాలు పెట్టుకోయింది. ఉమ్. తర్వాత అమ్మవారి యొక్క కిరీటం దగ్గర దేవతలందరూ రెండు చేతులు జోడించి అలా కాచుకున్నారన్నమాట. ఉమ్. ముకుళిత కరోత్తం సమకుటాః ఏతే దేవాః స్థితాః. సో అమ్మవారి యొక్క పాదముల దగ్గర, ఫుట్ స్టూల్ దగ్గర అందరూ కూడా, ఆ దేవతలు అందరూ కూడా వినమ్రులై ఎల్లకాలము చేతులు జోడించి అలా నించి ఉన్నారు. ఎందుకంటే అమ్మవారు ఆజ్ఞ ఇస్తుంది. అకార్డింగ్లీ దిస్ పీపుల్ గో ఫర్ వర్క్. అందుకే ఈ శ్లోకం చదువుకుంటే మీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. మీకే కాకుండా మీ వాళ్ళకు కూడా వస్తుంది మీరు చదువుకుంటూ ఉంటే. అమ్మవారు ఈజ్ నెవర్ పార్షియల్. If you are reciting for others also, keeping them in view, they will get jobs. In fact, I have got in మా కేంద్రంలో ఒకడు వచ్చేవాడు సాఫ్ట్వేర్. He was working in Wipro company. Suddenly he got fired and he had no job. Somebody told him from in Wilson Garden, Bangalore, that ఇలా చేస్తే వస్తుంది. వచ్చాడు, ఫోన్ చేసి 2-3 నెలలు వచ్చాడండి హోమాలకి. తర్వాత ఈ గాట్ ఎ బ్యూటిఫుల్ జాబ్ అంతే. సో అలాగా ఈ ఏమైనా మన మంచి అసైన్మెంట్స్, ప్రమోషను, అరియర్స్ ఇలాంటివన్నీ కావాలి అంటే, ఎందుకంటే అమ్మవారి యొక్క కన్నుసేగ అండ్ అమ్మవారి దగ్గర సేవ, అమ్మవారి యొక్క ధ్యానము, ఆల్ దాట్ విల్ మేక్ పీపుల్. అందుకోసం సామాన్యంగా అమ్మవారిని పూజ చేయాలి, స్మరించాలంటే అందరూ స్మరించలేరండి. అవునమ్మా? ఆల్ పీపుల్ కెనాట్ రికగ్నైజ్. అందరూ ఇంట్లో అంతా లోకావిరం మాట్లాడతారు. ఒక్కరింట్లోనే దీపం పెడతారా పొద్దున సాయంత్రం? దీపం వెలిగిస్తే ఎలక్ట్రిక్ లైట్స్ ఉండొచ్చు, మరేమో ఏసీ డీసీ లైట్స్ ఉండొచ్చు. అవన్నీ టెంపరీ, దే ఆర్ నాట్ లైట్స్. నూనె పోసి వెలిగించిన ల్యాంపే ల్యాంప్. కాబట్టి అటువంటి దాన్ని చూస్తుంటే ఆల్ వెలుగులో ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా డిఫికల్ట్ వర్డ్ ఉందండి మీకు? త్రిగుణ జనితానాం దేవానాం త్రయాణం శివే తవ పూజ. ఓ అమ్మవారు, ఓ శివాదేవి, శివాని, నీ యొక్క పూజ దేవతలందరూ కూర్చొని చేస్తున్నారు. నీ పాదముల దగ్గర, నీ పాదముల ఫుట్ స్టూల్ దగ్గర నించున్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంచున్నారంటే తమ కిరీటాలను నీ మీద తమ చేతులు జోడించి వినమ్రులుగా నీ దగ్గర నించునే ఉన్నారు. వాళ్ళు వేరే పనులకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి నిన్ను పూజిస్తూ ఉంటారు. అండ్ సో దిస్ ఇస్ ద పవర్ఫుల్ శ్లోకం. దీనికి అనుకూలంగా వి గాట్ బుధార్చితాయై లలితాంబికాయై నమః, మహాపూజ్యాయై లలితాంబికాయై నమః. సో ఈ అమ్మవారికి ఈ కాంప్లిమెంటరీ మహాపూజ్య. మా గురువుగారు మహాపూజను చేసేవాళ్ళు. ఇప్పుడు ఈజ్ నో మోర్, బట్ యూస్ టు స్పెండ్ టైమ్ అండ్ ఆల్ దట్ రిపోర్ట్ ఇచ్చేవాడు.
కాబట్టి అది ఇప్పుడు 26 చెప్పండి సార్. ఓం విరించి పంచత్వం రజతి. విరించి పంచత్వం రజతి. 2 times. విరించి పంచత్వం రజతి. మరి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. విరించి పంచత్వం వ్రజతి. హరిరాప్నోతి విరతిం. హరిరవాప్నోతి విరతిం. హరిరవాప్నోతి విరతిం. నాశం కీనాశో భజతి. వినాశం కీనాసో భజతి. వినాశం కీనాసో భజతి. ధనదో యాతి నిధనం. ధనదో యాతి నిధనం. ధనదో యాతి నిధనం. చంద్రీ మాహేంద్రీ. వితంద్రీ మాహేంద్రీ. వితంద్రీ మాహేంద్రీ. గతిరపి సమ్మీలిత దృశా. వితతిరపి సమ్మీలిత దృశా. వితతిరపి సమ్మీలిత దృశా. మా సంసారేస్మిన్. మహాసంసారేస్మిన్. మహాసంసారేస్మిన్. హరతి సతి. విహరతి సతి. విహరతి సతి. త్వత్పతిరసౌ. 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 చదువుతూ ఉంటే ఎలా చదవాలంటే అమ్మవారితో మాట్లాడుతున్నట్టు. నీ ముందు వచ్చి కూర్చుంది అమ్మవారు, నీకు కనిపించకుండా ఉంటుంది, ఒక్కోసారి కనిపిస్తుంది. సో అమ్మవారు వచ్చి కూర్చుంటే అమ్మవారి యొక్క ఫంక్షనల్ ఎబిలిటీసు, ఫంక్షనల్ ఎమినెన్స్ యూ హ్యావ్ టు రిమైండ్ హర్. అప్పుడు మాటల్లో ఏమయ్యా నువ్వు ఈ పని చేసావు అని పొగుడుతాం కదండి. నీ చేత కాదని చెప్తావు, వండర్ఫుల్ తయారైపోయింది ఏంటి అంటారు. సో when you are talking with your friend who sits before you, in the same manner you should feel that Amma is sitting before you. ఏమని వాళ్ళు, అయ్యా అమ్మ విరించి పంచత్వం వ్రజతి. హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశో భజతి. ధనదో యాతి నిధనం. ఇంతవరకు అమ్మవారి యొక్క ప్రోద్బలంతో ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. వాట్ ఆర్ దోస్ థింగ్స్? ది బ్రహ్మదేవ ఆల్సో, when once pralayam takes place, even brahmadeva also dies. సో పంచత్వం అంటే పంచభూతాల్లో కలిసిపోతాడు మహాత్ముడు. భూమి ఆప అప్తేజో వాయురాకాశాలు ఉన్నాయి కదండి. భూమి, పృథివీ, తేజో వాయురాకాశాలతో బ్రహ్మదేవుడు కలిసిపోతారు. మనం కూడా అంతే. వెన్ టైం కమ్స్ మన లోపల పంచ ప్రాణాలు పంచభూతాలతో కలిసిపోతుంది. సో దాన్ని ఏమంటారు? పంచీకరణము అంటారు. ఆ పంచీకరణము అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? సపిండీకరణం చేస్తారు. సపిండీకరణ అప్పుడు అన్నం పెట్టడానికి పిండం తయారు చేసి అప్పటి నుంచి ఎలిజిబిలిటీ వస్తుంది. సావిత్రి దశోద. సో అప్ టు 11 days there will be సపిండీకరణం. On 12th day శ్రాద్ధం. On 13th day వైకుంఠం పంపించి వైకుంఠ సమారాధన అందరి పిలిచి భోజనం పెడతారు. సో 10 is to get completely take off. మీరు ఏరోప్లేన్ వెళ్ళిపోవాలి అంటే లోపల నాలెడ్జ్, ప్లీజ్ ఆల్ గ్రౌండ్ అఫీషియల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెకేట్ ది ఎయిర్ప్లేన్ అని మొత్తుకుంటాడు. అవునా? ఎందుకంటే గ్రౌండ్ అఫీషియల్స్ ఉండకూడదు కదా, ఏదో అది ఆ కారణం కారణంతో. సో దే విల్ గివ్ ఎ ఫైనల్ కాల్ బిఫోర్ దే స్టార్ట్ ది ఇంజన్ అట్ ది కాక్పిట్. ఇట్స్ ఎ requested all ground officials to go away, and only the passengers and the pilot will be there inside flying. So flight officials మాత్రం ఉంటారు. అట్లా ఇక్కడ కూడా విరించి పంచభూతాల్లో కలిసిపోతారు. మనము పంచభూతాల్లో కలిసిపోతాం. అండ్ హైరాప్నోతి విరతిం. హరి అంటే శివుడు. అవునా? కరెక్ట్ అమ్మా? హరి అంటే ఎవరు? విష్ణు. ఏ ఊరుకున్నారేంటి అమ్మా? సో విష్ణు
ఆప్నోతి ఆయన వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చేసి వెంకటరమణ స్వామికి లాగా తయారైపోతుంది. ఒక్కడే ఉంటాడు కొండ మీద. నీవు ఉండేది ఆ కొండపై, నేను ఉండేది కింద, ఎట్లా కలిసేది అని అన్నమాచార్యులు పాడతాడు. సినిమాలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి కొండ మీద స్వామి, కొండ కింద అమ్మవారు. సో అలిమేల మంగాపురంలో ఉంటుంది. అయ్యవారు ఆ 7 కొండల మీద ఉంటాడు. ఎప్పుడు వీళ్ళిద్దరికీ మోక్షం, దేవుడే దిక్కు. కాబట్టి ఎప్పుడైతే భార్య కంసాడు దూరం అయిపోతుందో ఏమవుతుంది? విరతి, ఆయనకి ఒక రకమైనటువంటి వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకే ఇద్దరు కొట్లాడుతుంటే భూదేవి శ్రీదేవి, అప్పుడు వెంకటరమణ స్వామి వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సెల్ అయిపోతాడు కదమ్మా, సినిమాలో చూపిస్తాడు మీకు. సో ఈ బికమ్స్ ఏ విగ్రహం. అప్పుడు ఇద్దరికీ గొడవ. సో రచతి హరిరాప్నోతి విరతిం. రతి అంటే లవ్, విరతి అంటే వైరాగ్యం. సో అండ్ అగైన్ వినాశం కీనాశ. కీనాశుడు అంటే యమధర్మరాజు అందరినీ చంపి వాళ్ళ ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళకి హింసలు కొట్టి ఇలాంటివన్నీ చేసేవాడే కీనాశుడు. వాట్ హ్యాపెన్స్ టు కీనాశ? హీ విల్ ఆల్సో గెట్ అవే శ్రీనాశం రచతి. అండ్ కుబేరుడు బ్యాంకర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, వాడు కూడా చచ్చిపోతాడు. యాతి నిధనం. నిధనం అంటే ఈ విల్ బికమ్ పాపర్. పాపర్ అంటే ఏంటి? చచ్చిపోవడమే కదా. సో దట్ ఈస్ ఎందుకు చచ్చిపోవడం? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట కొనడు. అంటే మనం పుట్టినప్పుడు అమ్మ నుంచి మనం ఏమాత్రం డబ్బు తీసుకొని వస్తామంటే తారమ్మయ్య. అందుకే మనం పుట్టినప్పుడు తారమ్మయ్య అని ఆడిస్తారు. ఆ రోజుల్లో బేబీస్ యూస్ టు హోల్డ్ లైక్ దిస్. పుట్టే బేబీస్ అని ఇలా ఉంటుంది. అందుకే ఎంత ఖర్చు వాళ్ళకి. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఇలా లాగి ఇలా ఆడిచ్చేవాళ్ళు తారమ్మయ్య అని. ఇప్పుడు ఎక్కడ తారమ్మయ్య లేదు. ఎంజాయ్స్ ది సాంగ్. సో ధనదో యాతి నిధనం. ఆ కుబేరుడు కూడా మరణిస్తాడు. అండ్ వితంద్రి మాహేంద్రి, ఇంద్రాదులందరూ కూడా వాళ్ళు కనుమూసుకుంటారు. ఏమవుతుంది? సమ్మీలిత దృశా వితతిరపి. సో ఆల్ ది గాడ్స్ విల్ క్లోజ్ దర్ ఐస్. యాక్చువల్లీ యాజ్ యూ సీ, ద గాడ్స్ నెవర్ స్లీప్. ఎందుకమ్మా? వాళ్ళకి రెప్పలు ఉండవు అనుకుంటా అన్ని మిషన్లు. కాబట్టి రెప్పలు ఉంటాయి కదా కళ్ళు మూసేదానికి. మనకు రెప్పలు ఉన్నాయి కాబట్టి మనం రెప్పలు ఉన్నామంటే అందరూ భయపడతారు. యూ డోంట్ ఫ్లక్టర్ యువర్ ఐలిడ్, పీపుల్ ఆర్ అఫ్రైడ్. ఏమైంది అనుకోని. కానీ దేవతలు అది అంటారు, కాళిదాస్ అంటాడు, కిం అనిమిషలోచనై సదా మీనా ఇవ తిష్టంతే కిం వై దేవా అంటాడు మాళవికాగ్నిమిత్రంలో. ఇక్కడ ఏంటి దేవుడు దేవుడు అంటావే, వాడి కళ్ళు రెప్పలే లేవు, చేపల్లా కళ్ళు తెరిచే ఉంటుంది. చేపల కళ్ళు రెప్పలు లేవు కదమ్మా. అనమిష లోచన మీనా ఇవ తిష్టంతే. మీనా అంటే ఫిష్. సో లైక్ ఫిష్ దే విల్ బి దేర్. సో సమ్మీలిత దృశ. సమ్మీలన మీన్స్ ప్రసాద్ గారు క్లోజ్డ్, ఓపెన్ ఐస్. నిమీలిత అంటే క్లోజ్డ్ ఐస్. సో సమ్మీలిత దృశ. ఈ మహాసంసారంలో ఒక్కడే బాగా చూస్తూ తిరుగుతూ ఉంటాడు. ఎవడు? త్వత్పతి, నీ మొగుడైనటువంటి సదాశివుడు మాత్రమే అలా అన్నీ కూడా చూస్తూ ఉంటాడు, స్వేచ్ఛగా వేరుస్తుంటాడు. అసౌ త్వత్పతి విహరతి సతి అంటే స్వేచ్ఛగా ఆయన ఒక్కడే తాండవం చేస్తూ ఉంటాడు. శివతాండవ స్తోత్రం, శివభుజంగ స్తోత్రం, శివరక్షా స్తోత్రం, ఈ స్తోత్రాలను చూస్తుంటే ఆ సదాశివుడు తాండవం చేస్తాడు. ఎవ్రీ సండే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ శివతాండవ స్తోత్రం, మార్నింగ్ 8:30 Chicago time. So
ఒక్క శ్లోకం కంటే ఎక్కువ అవదు, ఒక గంట సేపు కూర్చుంటే. అంత అర్థంగా ఉంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ కాల్ దశగ్రీవ గీతం. సో ఈ తత్పతిరసౌ అసౌ తత్పతి ఈ మహాసంసారంలో విహరతి. ఈ ఈ మహాసంసారం మీన్స్ ఈ సంహారం అంటే ఈ మహాకల్పాంత కాలంలో సదాశివుడు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అలా సదాశివుడు తిరుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది పవర్ వెస్టెడ్ ఆర్ గ్రేస్ ఆఫ్ పార్వతి అపాన్ శివ. నార్మల్లీ నో మ్యాన్ ఈస్ గ్రేట్ వితౌట్ ఎ ఉమెన్. బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు. ఉమెన్ లేకపోతే దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ ఫర్ ఎనీ మ్యాన్. దేర్ ఫోర్ ఈ అమ్మవారి యొక్క, అందుకే ఏమంటాడు శంకరుడు, నీ అసౌ తత్పతి, నీ పెనిమిటి అయినటువంటి సదాశివుడు మాత్రమే స్వేచ్ఛగా ప్రళయకాలంలో తిరుగుతున్నాడు. అందుకే లలితా సహస్రం ఏముంది? మహాతాండవ సాక్షిణి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి సతీ సతీ సావిత్రి గాయత్రి సంహృత. సో ఇలాగా అమ్మవారికి ఏముంది? అమ్మవారు ఆ మహాకల్పం ఉన్నప్పుడు ప్రళయకాలంలో మహేశ్వరుడు అలా తాండవం చేస్తూ ఉంటాడు. తాండవ నృత్యం అవుట్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్. అండ్ సాక్షిని, సో దాన్ని కూర్చుంటూ షీఈ్ ద స్పెక్టేటర్ ట్రయింగ్ టు విజువలైజ్ దట్. సో చదవమ్మ ఒకసారి. విరించి పంచత్వం రజతి. విరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి దదధో యాతి నిధనం వితంత్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మిళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసో. ఇలాగ 4 సార్లు చదువుకో, యూ విల్ గెట్ వండర్ఫుల్. అండ్ దీని నుంచి ఏమవుతుందంటే ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటే యూ విల్ గెట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ది భగవతి విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. సో విరించి ఈజ్ క్రియేటర్. పంచత్వం పంచభూతాల్లో కలిసిపోతారు. ఇలాగ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా అందరితోనూ కలిసిపోతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దేవుడు అమ్మవారు శివుడు. సో సదాశివుడు ఎప్పుడు ఉంటుంది. సదా లలితాంబ శివ సదా తిష్టతి. ఈ లేదు కదా. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. విల్ కంటిన్యూ నెక్స్ట్. ఓం స్వస్తి చెప్పండి. ఓం స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీమాతృచరణారవిందం అర్పణమస్తు. ఓం తత్సతు. ఓకే తల్లి, ప్రాక్టీస్ చేయండి 3 శ్లోకాలు. సరే గురు, థ్యాంక్ యూ. శ్లోకాలు చదువుతుంటే తప్పులు లేకుండా చదివితే ఉపయోగం ఉంటుంది. మీకు ఎక్కడ ఇలా కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ నెక్స్ట్ టైం వెన్ వి మీట్. దెన్ యూ కెన్. సో త్వత్పతి రసౌ అన్నప్పుడు త్వత్పతి అసౌ 3 శబ్దాలు ఇవి కలిపేసి సమాసం చేస్తారు. ఇఫ్ యూ మేక్ ఇట్ స్ప్లిట్, త్వత్ అంటే నీ యొక్క, పతి హస్బెండ్, అసౌ అంటే అసౌ పతి అంటే ఈ హస్బెండ్. సో ది మ్యారీడ్ వన్ దట్ యు హ్యావ్, దట్ సదాశివుడు అర్థం వస్తుంది. అసౌ శబ్దము డెఫినెట్ ఆర్టికల్ ది ఇన్ సాంస్క్రిట్. ఓకే ఓకే. అసౌ. సో ఏ అండ్ ది ఉంది కదా, అందులో ది అనేది ఇంగ్లీష్లో, అది ఇక్కడ అసౌ అనేది ఇంగ్లీష్లో, ఐ మీన్ సంస్కృతంలో. ఓకే. నీకు స్లోగా సంస్కృతం కూడా అర్థం వస్తుంది. యూ విల్ బి ఏబుల్ టు మేక్ మీనింగ్ ఫర్ ది వర్డ్స్. ఓకే. సో అలా అప్పుడప్పుడు చదువుకోమని ఐ కాంట్ సే. అండ్ వెన్ యూ ఆర్ డివోటింగ్ యువర్ సెల్ఫ్,
many of your things will get done easily. తొందర లేకుండా అయిపోతుంది. సరేనా? గుడ్ నైట్. ఏమైనా ఉందా? ఎనీథింగ్ టు ఆస్క్? యా, మీ జీమెయిల్, నేను అక్కడ నా జీమెయిల్ ఇచ్చాను. మీరు ఇందాకేదో అన్నారు కదా, మెయిల్ ఏదో. నా ఈమెయిల్ పంపించాను, టెస్ట్ మెయిల్. నా clprabhakar@gmail.com. ఓకే ఓకే ఓకే, సరే సరే. Then I can send you the Nama and something that is connected to you. ఓకే, చూస్తానులేండి. కరెక్షన్ చేశాను, సీన్ లేదు. తప్పకుండా. శ్యామల దండకం కూడా, శ్యామల దండకము, ఐ మీన్ దుర్గా సప్తశతి, లలితా సహస్రనామము అండ్ వెల్ దుర్గా అండ్ సౌందర్యలహరి, ఈ మూడు శ్రీ విద్యకు ఆలవాలం. అదే అదే, శ్రీ విద్య వస్తే అన్ని మంచి పనులు జరుగుతాయి. సరేనా? సారిక అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది పాపం, ఇంకా వెరీ బిజీ ఇన్ ది కిచెన్. గురువు నమస్తే, గురువు గారు. సారీ, నాకు మాకేంటంటే పిల్లలు షెడ్యూల్ ఇదో పెద్ద ప్రాబ్లం అండి. ఈ టైంలో ఇద్దరు పిల్లలు ఒకళ్ళని ఒక దగ్గరికి, ఇంకోళ్ళని ఇంకో దగ్గరికి ఒకరికి పంపించేసేయండి గంట సేపు. మళ్ళీ ఆడ తిప్పి ఈడ తిప్పి అసలు తప్పకుండా రావడానికి ట్రై చేస్తాను. వదలకుండా ఆన్ చేసి వింటూ ఉండొచ్చు కూడా. ఎక్కడున్నా ఆన్ చేసి ఉంటే వింటూ ఉంటారు. కాసేపు కూర్చోబెడతావు. ఆయన సోమవారం కూర్చుంటారు, నేను ఇంకా you try take your own toll. తప్పకుండా వస్తాను, రావడానికి ట్రై చేస్తాను గురుగారు. థర్స్డేస్ నాకు ఒకటి క్లాస్ ఉన్నట్టుంది, బట్ నేను జాయిన్ అవుతాను, నేను వింటూ ఉంటానండి. చెప్తాను కూడా, బుక్ తీసుకెళ్తాను. సరే, సీ యూ. కట్ అయిపోయినట్టుంది. కాల్ కట్.